హాయ్ అందరికీ. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చిన్న కాకరకాయల ఫ్రై ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా ఈ చిన్న కాకరకాయల తోకలను తుంచాలండి. వెనక తోకలు కనిపిస్తున్నాయి కదా, వాటిని తుంచేసి నీట్గా ఇలా శుభ్రం చేసుకోవాలండి. వీటిని వాటర్తో కడిగేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఈ చిన్న కాకరకాయలను వేసి ఆ చేదు పోయేంత వరకు కాస్త ఫ్రై చేయండి. అటు ఇటు కలుపుతూ అందులోనే కొంచెం ఆయిల్ వేసి కలపండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసి బాగా కలపండి. ఈలోపు మనము దీనికి కావాల్సిన కారం పొడిని తయారు చేసుకుందాము. ముందుగా మిక్సీ జారులో తగినంత కారము, కాస్త కొబ్బరి పొడి, తగినంత ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ జారులో గ్రైండ్ చేసుకోండి. చూపించిన విధంగా ఇలా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. మనం ముందుగా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసాం కదా, ఇప్పుడు ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి కలుపుతూ ఉండండి. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఆనియన్స్ రెడ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఇలా చూపించిన విధంగా కొంచెం ఆనియన్స్ రెడ్ అయినాక అందులోనే మనం ముందుగా మిక్స్ చేసుకున్న కారం పొడిని వేసి కలిపేయడమే. అంతేనండి. ఇలా 2 minutes కలపండి. కారం పొడి అలా మాడిపోకుండా కలుపుతూ ఉండండి. ఒక 2 minutes కలిపినాక దీన్ని దించేయడమే. అంతే, ఎంతో రుచికరమైన చిన్న కాకరకాయల ఫ్రై రెడీనండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇది చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, వేడి వేడి రైస్లోకి కానీ సూపర్ ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేనండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్.